అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. సో 4 పత్రికల్లో ఉన్న ముఖ్యమైన వార్తలను, అంశాలను తీసుకొని వాటిని అనలైజ్ చేస్తామన్నమాట. దీనిలో మనకి ఎటువంటి భేషజాలు, ఎటువంటి మొహమాటాలు ఏమి ఉండవు. అది సో ఈరోజు మాకు దగ్గర వాళ్ళది ఫంక్షన్ ఉంది, రిలేటివ్స్. అందుకని మా ఇంటి దగ్గరలోనే అనమాట, మా వాళ్ళే. సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ లేసి రెడీ అయ్యాను. మళ్ళీ వచ్చినప్పటికి వీడియో చేసినప్పటికి లేట్ అవుద్దని పోస్ట్ చేయడానికి ముందే చేసేసి వెళ్తున్నాను. పొద్దున్న 5:30కి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ గ్రూప్ 2 విషయంలో ఒక గందరగోళం. నిన్నంతా కూడా రకరకాల అపోహలు. వాయిదా పడిందని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రేకింగు, ఎన్టీవీలో ఒక బ్రేకింగు, వేటు న్యూస్లో, లోకల్ యాప్లో, సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అన్ని మీడియాస్లో బ్రేకింగ్లు. గ్రూప్ 2 వాయిదా, గ్రూప్ 2 వాయిదా అని. అక్కడ వాయిదా పడలేదయ్యా బాబు, గ్రూప్ 2 అనేది జరుగుద్దని ఏపీపీఎస్సీ చాలా స్పష్టంగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చెప్పింది. సో అనేక ఆందోళనల మధ్య, అనేక గందరగోళం మధ్య గ్రూప్ 2 ఈ పరీక్షలు ఈరోజు యథాతథంగా జరుగుతున్నాయి. గ్రూప్ 2 అభ్యర్థులకు మద్దతుగా మనం మ్యాక్సిమం ప్రయత్నించాం. పరీక్షను వాయిదా వేయించాలని, రాష్ట్ర విధానంలో తప్పులను సవరించేలా, అభ్యర్థులకు న్యాయం జరిగేలా మ్యాక్సిమం మనం ప్రయత్నించాం. మన ఛానల్ ద్వారా వాయిస్ గట్టిగానే వినిపించాం. చాలా నిర్మోహమాటంగా కొన్ని పదాలు వాడాం. కానీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోయింది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, ఈ గ్రూప్ 2 అభ్యర్థులందరూ గ్రాడ్యుయేట్స్, ఓటర్ల జాబితాలో ఉన్నవాళ్ళే కాబట్టి వాళ్ళకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అలా వాళ్ళకి ఆ నిర్ణయం తీసుకోలేకపోయారన్నమాట, వాయిదా వేయలేకపోయారు. సో అందుకే ఈరోజు యథాతథంగా గ్రూప్ 2 జరుగుద్ది. ఈవెన్ అన్ని పత్రికల్లో ఈరోజు అదే బ్యానర్. ఏంటి ఆంధ్రజ్యోతి, ఏమ్మా ఓపెన్ అవ్వట్లేదే? అలిగావా? ఏమైంది నీకు? రా, ఆంధ్రజ్యోతి అలిగిందేంటి? ఓపెన్ అవ్వట్లా? సాక్షి ఓపెన్ అయిందా? గ్రూప్ 2 అభ్యర్థులతో బాబు బంతాట. నేటి మెయిన్స్ పరీక్షపై తీవ్ర గందరగోళం. ట్వీట్తో లోకేష్, ఆడియోతో చంద్రబాబు పరీక్ష ఉండదని నమ్మించే యత్నం. పరీక్ష ఉంటుందని రాత్రి పొద్దుపోయాక ఏపీపీఎస్సీ ప్రకటన. వీళ్ళు మళ్ళీ పిచ్చోళ్ళు, మరీ పిచ్చి వార్తలు. పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ నిన్న ఉదయం 11:30కే పోస్ట్ చేసింది. నిన్న ఉదయం 11:30కి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఒక నోట్ పెట్టారు. వీళ్ళేమో రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు అని రాస్తున్నారు. psc.ap ఇదిగోండి, ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే, ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఇది ఓపెన్ చేస్తే ఇదిగోండి, వెబ్ నోట్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ పబ్లిష్డ్, క్లిక్ హియర్. ఇది నిన్న పొద్దున్న 11:30కి అప్లోడ్ చేశారండి. నిన్న మార్నింగ్ 11:30కి ఇది అప్లోడ్ చేశారనమాట. కానీ సాక్షిలోనేమో ఎప్పుడో రాత్రి పొద్దుపోయాక ప్రకటించినట్టు రాస్తున్నారు. 9 నెలలుగా ఏమార్చి సర్కారు మొద్దు నిద్ర. బాబు సర్కారును నమ్మి నిండా మునిగామంటున్న గ్రూప్ 2 అభ్యర్థులు. ఎమ్మెల్సీ ఎన్నికలు బాయ్కాట్ కాదు, పాల్గొని ఈ సర్కారును ఓడించాలన్న అభ్యర్థులు. ఏర్పాట్లు పూర్తి, నేడు యథాతథం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష. సో ఇట్లా డ్రామాలో భాగంగానే సీఎం పలుకులు. మెయిన్స్ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావంతో ప్రభుత్వం డ్రామాలు వేస్తోంది. పరీక్షను రద్దు చేయాలని చెప్పినా ఏపీపీఎస్సీ చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఈ డ్రామాలో భాగమే. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు నిరుద్యోగులకు బాగా బుద్ధి చెప్పారు. యువగలం పేరుతో లోకేష్ ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఈ 900 పోస్టులు పూర్తి చేసి 5 ఏళ్ళు ఉద్యోగాలు భర్తీ చేసేసాం అని డబ్బా కొట్టుకోవడానికే ఈ డ్రామాలు. గ్రూప్ 2 అభ్యర్థిని నిన్న మాట్లాడిన వాయిస్ కూడా వైరల్ అయింది, వీడియో కూడా వైరల్ అయింది. ఇక్కడ ప్రయత్నం అయితే చేసినట్టు మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ మెసేజ్ ద్వారా, లోకేష్ గారి ట్వీట్ ద్వారా ప్రయత్నం చేశారు. వాళ్ళు అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి. పైగా గ్రూప్ 2 రాష్ట్ర విధానంలో తప్పులు పెట్టింది ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.
సో అయితే ఒకటి గ్రూప్ 2 అభ్యర్థులకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఆ అన్యాయంలో ఈ తలాపాపం తిలాపిడికడు అంటారు చూడండి, తిలాపాపం తలాపిడికడు అలా ఉందన్నమాట. సో వీళ్ళది పాపం ఉంది, వాళ్ళది పాపం ఉంది. ఎలక్షన్ కూడా అమల్లోకి రాకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చుగా, తీసుకోవాలి. అసలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఇచ్చిందే ఈ రాష్ట్ర విధానం. ఇద్దరు కలిపి పాపం మీ 92,000 మందిని ముంచేశారు. ఇద్దరిది ఉందా పాపం? ఏంటి ఆంధ్రజ్యోతి ఓపెన్ అవ్వట్లా? ఆంధ్రజ్యోతి ఓపెన్ అవ్వట్లేదు ఏంటిది? ఈ పేపర్లో ఒక్కోసారి టెక్నికల్ మిస్టేక్స్ వస్తాయి. సరే చూద్దాం, మళ్ళీ ఓపెన్ అవుద్దాము. సో గ్రూప్ 2కి సంబంధించి అది పక్కన పెట్టేస్తే, అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగులు. 5 జిల్లాల్లో భూసేకరణ అధికారుల నియామకం. 189.9 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్, 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా నిర్మాణం. 2 అనుసంధాన రహదారులు కూడా. అమరావతి రాజధాని అమరావతికి వడ్డానంలా భాషిల్లే. వడ్డానం చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి రాజధాని అమరావతికి. మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఓఆర్ఆర్ భూసేకరణ అధికారులుగా 5 జిల్లాలకు చెందిన 5 సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో. సో ఓఆర్ఆర్ ఈ మండలాలను పరిధిని దాటుకుంటూ వెళ్తుంది కాబట్టి దానికి కావలసిన భూమిని సేకరించడానికి భూసేకరణ కలెక్టర్లు నియమించిందనమాట ప్రభుత్వం. ఇదిగోండి ఓఆర్ఆర్ ఎట్లా వెళ్తుంది ఏంటనేది ఇలా రాశారు. 189.9 కిలోమీటర్లు, 121 గ్రామాల మీదుగా. సో ఇది కీలకమైన ముందడుగు పడింది. తర్వాత ఆందోళన వద్దు, ఆదుకుంటాం. మిర్చి క్వింటాలకు 11,151 కంటే తగ్గితే కొనుగోలుకు కేంద్రం అనుమతి. అంటే 13,500 ఉంటే కేంద్రం కొందా? అది తక్కువ రేటేగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలి. ఈ క్రాప్ ఆధారంగా సాయాన్ని పరిశీలిస్తాం. మిర్చి సాగుకు పెట్టుబడులు తగ్గించాలి. రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులతో సీఎం చంద్రబాబు భేటీ. 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ. ధరలపై మిరప రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. మార్కెట్ జోక్యం పథకం కింద సాయం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చిందని, నష్టపోయిన ప్రతి రైతుకు సాయం అందించాలన్నదే తమ తాపత్రయమని తెలిపారు. సో ఇది ఆందోళన వద్ద ఆదుకుంటామని అదే ఒకటి చెప్పారు. తర్వాత నిన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి సొరంగాలు తవ్వారు కదా, ఆ సొరంగాల్లో ఆ పనులు లోపల కార్మికులు ఉండగా సొరంగం పైకప్పు కూలిందంటండి. ఇది చాలా ప్రమాదకరం. ఇదేంటంటే కొండను మధ్యలో హోల్ పెడుతూ సొరంగం తవ్వుతారనమాట, దానిలోంచి నీళ్ళు రావడానికి. ఈ క్రమంలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో లోపల కార్మికులు ఉండగా ఆ పైకప్పు కూలింది. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు. మట్టి నీరు లీకేజీతో విపత్తు. తక్షణ చర్యలకు తెలంగాణ సీఎం ఆదేశం. రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన కేంద్రం. ఈ సొరంగం ద్వారా లోపలికి వెళ్ళి లోపల పనులు చేస్తారు. ఆ పని చేసే క్రమంలో ఈ పైన కొండను చూసారా, మట్టి నీరు బాగా లీకేజ్ అవ్వడం వల్ల పైనుంచి పైకప్పు పడిపోయిందంట. అది నిన్న పెను విపత్తు జరిగింది. తర్వాత మయోరాణా మహాబలశాలి. భూమి మీద ఉన్న కంప్యూటర్లన్నింటినీ మించిన శక్తివంతమైన క్వాంటం దిశగా అడుగులు. అరచేతిలో ఇమిడిపోయే గాడ్ చిప్ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల. శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్లను త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్ పెద్ద ముందడుగు వేసింది. మయోరాణా 1 పేరుతో ఒక విప్లవాత్మక క్వాంటం ప్రాసెసింగ్ యూనిట్ క్యూపీయూను ఆవిష్కరించింది. అరచేతిలో ఇమిడిపోయే ఈ సాధనాన్ని గాడ్ చిప్గా పేర్కొంటున్నారు. ఇది కంప్యూటింగ్ తీరుతెన్నులను సమూలంగా మార్చివేయనుందని నిపుణులు చెబుతున్నారు. ఏంటో చూద్దాం. తర్వాత రాష్ట్రానికి టెస్లా తెచ్చే యత్నం. దేశంలో కార్ల తయారీ యూనిట్ల ఏర్పాటుకు సంస్థ ఆలోచన. ఇప్పటికే పలుమార్లు సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు. ఇతర రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా పోటీ ఉన్నప్పటికీ టెస్లా అనేది ఇండియాకు వస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది అని ఇదివరకే లోకేష్ గారు చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా బ్యాక్ ఎండ్ కొన్ని చర్యలు తీసుకుంటుంది. 2 నెలల నుంచి కూడా ఏపీ ప్రభుత్వం ప్రతినిధులు కొంతమంది టెస్లా ప్రతినిధులతో మాట్లాడుతూనే ఉన్నారు. మీరు రండి, మా ల్యాండ్స్ చూడండి, మా దగ్గర మీకు అన్ని అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామని. సో అది కొంచెం ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా మారిందనమాట ఆంధ్రప్రదేశ్కి. తర్వాత వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. వరద జలాలు వాడుకుంటే తప్పేంటి? కృష్ణా బోర్డు సమావేశంలో మన వాదన గట్టిగా వినిపించండి. జలవనరుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు.
ఓకే. ఇది సంగతి కార్టూన్. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని జగన్ నిర్ణయం. సారు సమావేశాలకు ప్రిపేర్ అవుతున్నారు. ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? నా వెంట్రుకు కూడా పీకలేరు, అంతు చూస్తాం, బట్టలు వడదేస్తాం, బంగాళాఖాతంలో కలిపేస్తాం, ఇంకేంటిది బిర్యానీ పెడతామన్నారు, బిర్యానీ పెడతామని హామీ ఇచ్చి పలావ్ కూడా పెట్టడం లేదు, ఇంకా ఏవో బోల్డ్ డైలాగులు ఉంటాయి ఆయనకే సాధ్యమైనవి. జగన్ 2.0 అవన్నీ అసెంబ్లీలో మాట్లాడరేమోలే. ఎస్సీ ఎస్టీల ఇళ్లపై సౌర ప్రాజెక్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వ్యయం. సో 200 యూనిట్లు నెలకు ఉత్పత్తి అయ్యేలాగా సుమారుగా 3 kV లైన్స్ మేబీ పెడతారేమో. 3 kV ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సౌర పలకాలను, సోలార్ విద్యుత్ ప్యానల్స్ని ఎస్సీ ఎస్టీల ఇళ్ల మీద పెడతారు. దానివల్ల ప్రభుత్వం ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తుంది కదా, ఆ కరెంటుని ఆ సోలారే తయారు చేసి ఆ ఇళ్ళకి ఇస్తుంది అనమాట. ఇది మంచిదే. తర్వాత ప్రైవేట్ వర్సిటీగా వివిఐటి ప్రైవేట్ వర్సిటీ అయిపోయిందా? ఒక్కసారిగా గేట్ తెరవడంతో తొక్కిసలాట న్యాయ విచారణ కమిషన్ అనేది బాధితులు. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనం రోజున ఒక్కసారిగా గేట్ తెరిచారు పార్క్ దగ్గర, అందుకే ఒకేసారి వెళ్ళిపోయేసరికి తొక్కిసలాట జరిగింది అని చెప్పి కొంతమంది బాధితులు చెప్పారు. హిందూ సంస్కృతిని కుంభమేళా చాటి చెప్పింది మంత్రి సత్యకుమార్. చంద్రబాబుతోనే మాదిగలకు న్యాయం మందకృష్ణ. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన తీవ్రతం. విశాఖలో రాత్రివేళ ధర్నా, పెద్ద ఎత్తున ట్రాఫిక్కు అంతరాయం. విజయవాడలోనూ అభ్యర్థుల నిరసనలు. విజయవాడ ఏంటి, విశాఖపట్నం ఏంటి, తిరుపతి ఏంటి, అనంతపురం ఏంటి, హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఏంటి, హైదరాబాద్లోనూ అశోక్ నగర్లో, ఇట్లా ఎక్కడుంటే అక్కడ ఈ 92,000 మంది ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ పాపం ఎగ్జామ్కి పొద్దున్న తెల్లవారితే ఎగ్జామ్ ఉంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అనేది కూడా మైండ్లో లేకుండా, అరే ఏమవుద్ది, రోస్టర్ పాయింట్లలో తప్పులు ఉన్నాయి, భవిష్యత్తులో కోర్టు క్యాన్సిల్ చేస్తే మేము ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వేస్ట్ కదా అని ఎంతో ఆందోళనతో గ్రూప్ 2 అభ్యర్థులు గత 15 రోజులుగా రోడ్డు మీద ఉంటున్నారు. నిన్న మొన్న కొంచెం బాగా తీవ్రతరం చేశారనమాట. సో గ్రూప్ 2 అభ్యర్థులకు మాత్రం అన్యాయం జరిగిందండి. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలి. ఇప్పటికే దీని గురించి ఏపీపీఎస్సీకి లేఖ రాశాం. రిజర్వేషన్ రోస్టర్ విధానం తప్పులను సరిదిద్దాలి. మార్చి 11 కోర్టు విచారణ నేపథ్యంలో ఏజీతోనూ మాట్లాడాను. ఏపీపీఎస్సీ ప్రకటనకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు. సొరంగంలో పెను విపత్తు. సొరంగం లోపలికి వెళ్లే మార్గం, సొరంగం వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సర్హనాథ్ ఆదిత్యనాథ్ దాస్. సరే, ఈనాడు పక్కన పెడదాం. ఈనాడుని సాక్షికి వెళ్తే ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా. నిన్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ చూసారా? ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్గా జరిగింది. 350 అబోవ్ ఆస్ట్రేలియా చేసిందంటే అందులోకి హెడ్ లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయినా, స్మిత్ లాంటి నిలకడ ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయినా సరే 350కి పైగా చేశారంటే మామూలు విషయం కాదు. ఆస్ట్రేలియా టీం మంచి ఫామ్లోకి వచ్చింది. ఇంగ్లాండ్ వాళ్ళు 350కి పైగా టార్గెట్ ఇచ్చినా కాపాడుకోలేకపోయారు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కసారిగా ఉత్కంఠ రేపింది. ఇంట్రెస్ట్ చాలామందిలో ఇంట్రెస్ట్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది, ఇండియా పాకిస్తాన్. ఈ మ్యాచ్ గురించి చాలామంది వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి. సుంకాల భారం అమెరికా పైనే. ఫార్మా ఎగుమతులపై అగ్రరాజ్యం ప్రతీకార సుంకాలు విధించబోవంటున్న భారత కంపెనీలు. ఔషధ దిగుమతులపై ఆధారపడినందున పన్నుల వడ్డనపై వెనక్కి తగ్గే అవకాశం ఉందని అంచనా. ఒకవేళ ప్రతీకార పన్నులు విధిస్తే నష్టం ఆ దేశానికే ఉంటుందని స్పష్టీకరణ. సుంకాల భారం అమెరికా పైన. ఎందుకంటే మన ఇండియాలో తయారైన అనేక ఫార్మా మెడిసిన్స్ అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతాయి. సో వాళ్ళు ఒకవేళ సుంకాలు ఎక్కువ విధించకొద్ది వాళ్ళకే నష్టం. ఔషధ దిగుమతులపై ఆధారపడినందున పన్నుల వడ్డనపై వెనక్కి తగ్గే అవకాశం. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధం. రన్వే పొడవు 3810 మీటర్లు. బోయింగ్ 777, ఎయిర్బస్ 330 వంటి అతిపెద్ద విమానాలు ల్యాండ్ అవ్వడానికి అవకాశం. ఏఐ విమానాశ్రయంలో రన్వేలో ఇదే పొడవైనది. సోమిరెడ్డి సొల్లు, ఇసుక దందా ఫుల్లు. గురువింద నేత అక్రమ ఇసుక బండారం బట్టబయలు. అక్రమంగా ఇసుకను తరలిస్తూ సర్వేపల్లి నియోజకవర్గం విరువూరులో పట్టుబడిన ఇసుక లారీలు.
సర్వేపల్లి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ, అడ్డంగా దొరికిపోయిన ఆయన అనుచరులు, యంత్రాలు, లారీలు. స్వయంగా వెల్లడించిన నెల్లూరు మైనింగ్ డీడీ. ఉచిత ఇసుక ముసుగులో కోట్లు కొల్లగొడుతున్న వైనం. పొదలకూరు మండలం విరువూరు సూరాయిపాలెంలో అక్రమ తవ్వకాలు. అడ్డుకున్న అధికారులను బెదిరించి లారీల తరలింపు. సీనియర్ లేదు, జూనియర్ లేదు. సీనియర్ జూనియర్ అనేం లేదు. ఎమ్మెల్యేలు దోచుకు తింటున్నారు అసలు. మంత్రి ఇలాకాలో మత్తు దిగే ధరలు. మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గమైన పాలకొల్లో మద్యం సిండికేట్ ఇష్టారాజ్యంగా మారింది. ఎంఆర్పి ధరలకు మించి మందు విక్రయిస్తూ మందుబాబులు జేబులు గుల్ల చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్కి ఎంఆర్పిపై అదనంగా మంత్రి నియోజకవర్గం ఏంటి అన్ని చోట్ల 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఎంఆర్పి మీద. కాదు లేదు అని ఎవరో అనొద్దు. అన్ని చోట్లను మద్యం విషయంలో కరప్షను, ఇసుక విషయంలో కరప్షను కంట్రోల్ అవ్వదు. మిర్చిపై ఎటు తేల్చిన సీఎం. రైతులు, వ్యాపారులతో 2.5 గంటల పాటు సమీక్ష. ధర కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వని సీఎం. రైతుల అసహనం. వారం తర్వాత మళ్ళీ సమావేశమవుదామన్న చంద్రబాబు. తర్వాత రైతు నోట రాని టమాటా. 4 రాష్ట్రాల్లో సీజన్ మొదలవడంతో పెద్ద ఎత్తున వస్తున్న సరుకు. దీంతో భారీగా పతనమైన ధర. పలమనేరులో 15 కిలోల బాక్సు 150 మాత్రమే. టమాటాను కొంటున్నట్టు ప్రభుత్వం బిల్డప్. సరుకు కొండంతా, సర్కారు కొనేది గోరంతా. సో టమాటా ఇలా మన రాష్ట్రంలో మాత్రమే ప్రత్యేకంగా పండే కొన్ని పంటలు సరిగ్గా కొనుగోలు లేక రైతులు నష్టపోతున్నారు. ఈ టమాటా ఒకటి మదనపల్లి ప్రాంతంలో ఎక్కువగా ఉత్పత్తి అవుద్ది. అక్కడ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ పెడతాము, ప్లాంట్ పెడతాము, పరిశ్రమ పెడతామని చెప్పి హామీలు కూడా ఇచ్చారు. 9 నెలలు అయింది, హామీలకు దిక్కులేదు. ఏమని అంటే 9 నెలలే కదా అయింది అంటారు. 28న అసెంబ్లీలో ఏపీ బడ్జెట్. అదే రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ. రేపు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అని ఎందుకు రాయిలా? దొంగ ఓట్లతో బరితెగింపు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అరాచకం. 2 నియోజకవర్గాల్లో ఇష్టానుసారం పేర్లు నమోదు. 4 జిల్లాల్లో వేలాదిగా దొంగ ఓట్లను సిద్ధం చేసింది చంద్రబాబు. టీడీపీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వడంతో ఎక్కడికక్కడ ప్రలోభాలు. ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ దూరంగా ఉండడంతో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు. ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ పోటీలో ఉన్నా సరే ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులని మీరే రాస్తారు. దూరంగా ఉండడంతో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులని మీరే రాస్తున్నారు. మా శ్రీకాకుళం భాషలో తిట్టాలి తెలుసా మిమ్మల్ని, సాక్షిని భలే అద్భుతంగా. బూతులు లేకుండా పద్ధతిగా క్రమశిక్షణగా తిట్టొచ్చు. కానీ ఎందుకులే తప్పు. ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రూప్ 2 పరీక్షల గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ గ్రూప్ 2 విషయంలో మాలాంటి మీడియా మాట్లాడొచ్చు, కానీ వైసీపీ వాళ్ళకి మాట్లాడే పర్మిషన్ లేదు. వైసీపీ వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే అది నోటిఫికేషన్ ఇచ్చిందే వాళ్ళు, రోస్టర్లో తప్పులు పెట్టిందే వాళ్ళు. కుప్పకూలిన సొరంగం, ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో వచ్చినది. తర్వాత సుంకాల భారం అమెరికా పైన. ఇదంతా సాక్షిలో 2వ పేజీ. 3వ పేజీకి కూడా వెళ్దాం. ఈరోజు సండే కదా, పండగ చేసుకునే సాక్షి 3వ పేజీ కూడా చూద్దాం. సెల్ కిల్ యూ. చిన్నారుల నుంచి పెద్దల వరకు పెరిగిన సెల్ ఫోను, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వినియోగం. ఎంత తగ్గితే అంత మంచిది. సమాజ ప్రగతికి చుట్టాలు 3 స్తంభాలు. ఆరోగ్యశ్రీ దళారీకి దాఖలు. ఆరోగ్యశ్రీని బీమా పేరిట దళారుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు. మార్గదర్శకాల రూపకల్పన తుది దశకు. ఆరోగ్యశ్రీ కంటే ఆరోగ్య బీమానే మంచిది. 100% అదే మంచిది. ఏపీఆర్సీ నివేదిక చంద్రబాబుకు చెంపపెట్టు. సెకీ ఒప్పందం సక్రమమే అని ఏపీఆర్సీ స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి క్షమాపణలు చెప్పాలి. లంచం తీసుకున్నా సరే న్యాయమే అని అన్నారంటే అది లంచం ఇచ్చినోడు పవరు. లంచం తీసుకొని ఒప్పందాలు చేసుకున్నా అది న్యాయమే, అది చట్టబద్ధమే అని అన్నారు అంటే అది ఇచ్చినోడు పవరు, తీసుకున్నోడు పవరు, వ్యవస్థల చేతగానితనం. సరే, ఆంధ్రజ్యోతి ఈ పేపర్ ఓపెన్ చేద్దాం. ఫ్రెష్గా దీనిలో మళ్ళీ ఓపెన్ చేస్తా. అది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఆంధ్రజ్యోతి ఈ పేపర్. వచ్చింది. వికటించిన వీధి నాటకం. జాతీయ స్థాయి పరిణామాలను, కేంద్రంలో పెరిగిన చంద్రబాబు ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి దాడిని ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న 2 కార్యక్రమాలు బెడిసికొట్టాయి. చంద్రబాబు, లోకేష్ కంటే అందంగా ఉంటారు కనుక కొడాలని దేవినేని అవినాష్ని కూడా త్వరలో అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని. ఏమంటే ఆ కామెంట్స్ ఏవో ఆయన ఏదో చేశాడు పొరపాటున. ఆయన ఏదో పాపం పొరపాటున చేశాడు ఆ కామెంట్స్. దాన్ని పట్టుకొని మీరు ఎంతగా అనాలిసిస్ చేసేస్తే ఎలా? చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ఆ కామెంట్స్ చూసి. సో దాన్ని చూసి అందరూ ఓకే. తర్వాత మరో వీధి నాటకం. 8వ తరగతి చదువుతున్న ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి జగన్ మామయ్య నాకు అమ్మఒడి రావడం లేదు అని విలపింపజేశారు. జగన్ రెడ్డిని హత్తుకొని విలపించిన ఆ పాప తండ్రి, మేనమామ కరుడుగట్టిన వైసీపీ అభిమానులు. అమ్మఒడి రావడం లేదని ఆ పిల్ల ఏడుస్తూ చెబుతున్నప్పుడు తండ్రి, మేనమామ నవ్వడం కనిపించింది.
జగన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి అమలు చేయలేదు, 2020 నుంచే అమలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా తల్లికి వందనం పథకాన్ని ఏడాది జూన్ నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. సో అట్లా ఆ అంశాలను తీసుకొని ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకు రాశారనమాట, వికటించిన వీధి నాటకం అని. గ్రూప్ 2 మెయిన్స్ నీడే. గ్రూప్ 2 గురించి టెస్లా రేసులో ఏపీ కార్ల తయారీ యూనిట్ను రాష్ట్రానికి తెచ్చేలా మమ్మల్ని ప్రయత్నాలు, అవసరమైన భూమిని సిద్ధం చేసిన ఈడీబీ, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలకు రెడీ, తయారీ యూనిట్ను ఆలస్యమైతే రెడీమేడ్ కార్ల దిగుమతి, టెస్లాను రప్పించడానికి గతంలోనే సీఎం చంద్రబాబు గట్టి ప్రయత్నాలు, లోకేష్ అమెరికా పర్యటనలోనూ అదే చర్చలు. అది తర్వాత క్లీన్ చిట్, సెకీ ఒప్పందంపై జగన్ రాతపత్రిక వ్యవహారం అంతా సక్రమమే అని ఈఆర్సీ పేరిట అబద్ధాలు, చౌక ధర రాష్ట్రానికి ఆదా అంటూ మాయమాటలు, ప్రసార ఛార్జీలు వర్తించమని చెప్పినట్టు కల్పితాలు, ఈఆర్సీ ఉత్తర్వులకు వక్ర భాష్యంతో కథనం, సక్రమం అని ఎక్కడా చెప్పని నియంత్రణ కమిషన్, హైకోర్టు పరిధిలో ఉందని తాము సొంతంగా రద్దు చేయలేమని మాత్రం వెల్లడి, అందుకే ఏఆర్ఆర్లో కొనుగోలు ప్రస్తావన. టన్నెల్లో ప్రాణాలు, కూలిన ఎస్ఎల్బీసీ సొరంగం, ఇది ఇందాక చెప్పుకున్నాం. ఓఆర్ఆర్కు రాజముద్ర, ఔటర్ రింగ్ రోడ్డు, ఇది ఓకే. తర్వాత భిక్ష మోడ్, రేపు అసెంబ్లీకి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానని ఇన్నాళ్ళు భీష్మించిన మాజీ సీఎం, సభ్యత్వం పోయే పరిస్థితి రావడంతో వెనక్కి, గవర్నర్ ప్రసంగానికి వెళ్లేందుకు నిర్ణయం, 60 రోజుల పాటు సభకు రాకపోతే ప్రభుత్వం సభ్యత్వం పోతుందని స్పీకర్ స్పష్టీకరణ, దీంతో మెట్టు దిగిన వైసీపీ అధినేత, తొలి రోజు మాత్రమే సభకు వస్తారా లేక చివరి వరకు కొనసాగుతారా, బెంగళూరు నుంచి నేడు తాడేపల్లికి రాక. భిక్ష మోడ్ అని రాశారు. మిర్చి పూచి మాదే. తర్వాత గుంటూరులో మరో 3 జీబీఎస్ కేసులు, బాధితుల్లో గర్భిణి, 13కు చేరిన కేసులు, ప్రకాశం జిల్లాలో ఏఎన్ఎంకు వైరస్ లక్షణాలు, ఖాతాదారుల నగలు కొల్లగొట్టి కుదువ అంగళ్లలో తనఖా పెట్టి యూబీఐలో 2.35 కోట్ల లూటి, తిరుపతి జిల్లా నాగలాపురం బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఘరానా మోసం, ఖాతాదారులు తాకట్టు పెడితే దాన్ని అతను మిస్యూజ్ చేశాడంట. గ్రూప్ 2 మెయిన్స్ ఇన్నాళ్ళు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాయలా, ఇన్నాళ్ళు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాయలేదు ఈ గ్రూప్ 2 గురించి. నిన్న వాళ్ళ ఆందోళనలు ఉధృతం చేసేసరికి రాస్తున్నారనమాట. కన్న తండ్రిని చంపిన కొడుకు, హైదరాబాద్లోని కుషాయిగూడిలో ఘటన, బా చాలా దారుణం. స్పాముసుగులో హైటెక్ వెబ్షాప్, యువకుడి స్టింగ్ ఆపరేషన్, సిపికి సమాచారం, గుట్టురట్టు చేసిన విజయవాడ పోలీసులు, 10 మంది యువతులు, 11 మంది వీటిలో అరెస్టు, వీటిల్లో వైసీపీ నేత శంకర్ నాయక్. హైటెక్ నిఘా భద్రత మధ్య సాగుతున్న విజయవాడ పోలీసులు బట్టబయలు చేశారు. విజయవాడ వెటర్నరీ కాలనీ ఫీడర్ రోడ్లో 3 అంతస్తుల భవనంలో గురునానక్ కాలనీకి చెందిన చలసాని ప్రసన్న భార్గవ్ స్టూడియో 9 పేరుతో నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కి చెందిన యువతులను ఉపాధి కల్పన పేరుతో తీసుకొచ్చి వారితో విధానం చేస్తున్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు స్టింగ్ ఆపరేషన్ చేసి పోలీసుల కమిషనర్కు వీడియోలు అందజేశాడు. దీంతో మాచివరం ఇన్స్పెక్టర్ ప్రకాష్ 3 బృందాలతో శుక్రవారం రాత్రి ఆకస్మిక సోదాలు జరిపి పోలీసుల రాకతో భవనం నుంచి పక్క భవనంలోకి దాటేసిన 10 మంది యువతులు, 11 మంది వీటులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర గిరిజన కమిషన్ సభ్యుడిగా పనిచేసిన వైసీపీ నేత శంకర్ నాయక్ ఒకే గదిలో ఒక గదిలో మంచం మీద దాక్కోబోగా, మంచం కింద దాక్కోగా పోలీసులు బయటకు లాక్కొచ్చి స్టేషన్కి తీసుకువెళ్లారంట. గంజాయిపై ఉక్కుపాదం, అంతర్రాష్ట్ర ముఠాల ఆట కట్టిస్తున్నాం. గంజాయి అదుపు చేయడంలో రాష్ట్ర ప్రజలుగా మనందరి పాత్ర ఉందండి. మీకు ఎక్కడైనా గంజాయి బ్యాచ్ ఉంది అని తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు ఎక్కడైనా పలానా చోట గంజాయి బ్యాచ్ ఉందని తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎస్ఐ గారికి ఇవ్వండి, స్పందించకపోతే సిఐ గారికి ఇవ్వండి, స్పందించకపోతే డిఎస్పీకి ఇవ్వండి, స్పందించకపోతే ఎస్పీ గారికి ఇవ్వండి. ఏదో ఒక లెవెల్లో స్పందిస్తారు. ఎస్ఐలు సిఐలు లోకల్లో కక్కుర్తి పెడితే పడతారేమో, తెలిసిన నిర్లక్ష్యంగా ఉంటే ఉంటారేమో, కానీ ఎస్పీ స్థాయిలో ఇస్తే ఊరుకోరుగా. అప్పటికీ లేకపోతే డీజీపీ ఆఫీస్కి ఇవ్వండి, లేదా హోంమంత్రి గారికి ఇవ్వండి. గంజాయి విషయంలో ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి. మా ఏరియాలో గంజాయి బ్యాచ్ ఉంది, అటు వెళ్ళొద్దు గంజాయి బ్యాచ్ తిరుగుద్ది, ఇటు వెళ్ళొద్దు బ్లేడ్ బ్యాచ్ తిరుగుద్ది అని చెప్తూ ఉంటారు. అలా చెప్పడం కంటే పోలీసులకు చెప్పి కంట్రోల్ చేయించడం మన బాధ్యత. సో ఇది ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రభ చూసుకుంటే గ్రూప్ 2 యథాతథం. తింటే ఆసుపత్రికే, ఆహార నాణ్యతపై నిఘా ఏది, ఒక జనరలైజ్డ్ కథనం రాశారు. ఆహార నాణ్యత లేకుండా రెస్టారెంట్లలో అక్కడ ఇక్కడ కల్తీ నూనె వాడి చేస్తున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, మిర్చి వాతలు తీరుద్దాం రండి, కుప్పకూలిన టెన్నలు, రాజధానిలో రిజర్వాయర్లు, అమరావతిలో వరద నీటి నిర్వహణపై ఫోకస్, కొండవీడు పాలవాగు విస్తరణ, రిజర్వాయర్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి, ప్రపంచ బ్యాంకు ప్రతిపాదనలు కార్యరూపం. బాగానే ఉంది. ఆయుష్లో సీట్ ఫైట్, ఆర్డీడీ పోస్టు కోసం కుట్రలు కుతంత్రాలు, విశాఖ ఆర్డీడీపై జూనియర్ అసిస్టెంట్ దాడి, విచారణ జరుగుతుండగానే ఆమెను బదిలీ చేసేందుకు తెరవెనుకెత్తున్నారు. మంత్రి సత్యకుమార్ కార్యాలయానికి సిఫార్సులు, ఫిర్యాదులు. ఆయుష్లో ఆర్డీడీ పోస్ట్ కోసం
ఎందుకంటే ఆయుష్కి కేంద్రం నిధులు భారీగా ఉంటాయి, బయటికి పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఆయుష్ డిపార్ట్మెంట్ పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ ఎక్కువ సబ్సిడీస్ ఉంటాయన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అందుకే దీని మీద ఎక్కువ మంది ఫోకస్ ఉంది. ఇక టెస్లాకు భారీ ఆఫర్లు, దక్షిణాది రాష్ట్రాల పోటీ, ఏపీ ముందంజ అని ఇంకో వార్త రాశారండి. ఇవన్నీ ఆంధ్రప్రభ. సో ఇంకా లోపల పేజీల్లో ఏమున్నాయో చూద్దాం. ఎలా చదువుతున్నారు, ఎన్ని రోజులు బడికి వెళ్ళారు, విద్యార్థుల సమాచారం అంతా తల్లిదండ్రుల సెల్ ఫోన్లో చూసుకోవచ్చు, సమగ్ర యాప్ రూపొందిస్తున్న విద్యాశాఖ. మంచిది. సీఎం దగ్గరకు చేరిన ఫైబర్ నెట్ పంచాయతీ, జీవీ రెడ్డిని పిలిపించి మాట్లాడిన చంద్రబాబు, ఇకపై బహిరంగ ఆరోపణలకు పాల్పడవద్దని సూచన. ఇదే నొక్కేయండి. వాళ్ళు తగ్గి 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 పాపం బరస్ట్ అయ్యారు. బహిరంగ ఆరోపణలకు పాల్పడవద్దు, పోనీ ఓపెన్ డైరెక్ట్గా నేరుగా కలిసి చెప్దామంటే అపాయింట్మెంట్లు ఇవ్వరు, వినరు కూడా. నేరుగా కలిసి చెప్తే సీరియస్గా తీసుకోరు. నేను కూడా ఏదైనా వీడియో చేశాను అనుకోండి, ఏదైనా ఎమ్మెల్యే మీదో ఏదైనా జిల్లా మీదో వీడియోలు చేస్తే అలా ఓపెన్గా చెప్తారంటే, ఏమైనా ఉంటే ఇంటర్నల్గా చెప్పండి, కొంచెం ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా, మీరు అప్పుడే చెప్పేస్తే ఎలాగండి అని చెప్పి అడుగుతారు. నా బాధ్యత, నా పద్ధతి అదే. డైరెక్ట్గా చెప్తే స్వీకరించరు, యాక్సెప్ట్ చేయరు. ఏ ఎమ్మెల్యేలకైనా సరే ఓపెన్గా వీడియో చేస్తే ఏడిస్తారు. ఎంతగా ఏడుస్తారంటే, రీసెంట్గా నేను ఒక ఎమ్మెల్యే గారి మీద వీడియో చేశాను, ఒక వారం రోజులు అయింది అనుకుంటా. అసలు వాళ్ళైతే చీప్ ట్రిక్స్ ప్లే చేశారు, సీరియస్ ట్రిక్స్ ప్లే చేశారు. చీప్ ట్రిక్స్ ఎలాగంటే SMS బాంబర్ అని గూగుల్లో ఒకటి ఉంటుంది, దాన్ని నా మీద ప్రయోగించారు. నైట్ అంతా నాకు ఒక 2000 SMSలు వచ్చాయి. తర్వాత కాల్ బాంబర్ అని ఒకటి ఉంటుంది గూగుల్లో, అది ప్రయోగించారు. నాకు నైట్ అంతా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అలా చీప్ ట్రిక్స్ ప్లే చేశారు. ఆ ఎమ్మెల్యే గారి అనుచరులు ఎవరో చిల్లర వెధవలు ఉన్నారు. అలా చాలామంది ఎమ్మెల్యేలకు చిల్లర వెధవలు ఉన్నారు, చిల్లర వెధవలు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం ఓపెన్గా చెప్తే ఏడుస్తారు, సీక్రెట్గా లేదు మాకు చెప్తే మేము సరి చేసుకుంటాం కదా అంటారు, కానీ నేరుగా చెప్తే సరి చేసుకోరు, స్పందించరు. మరి పైగా నేరుగా సమాచారం ఇచ్చామనుకో బెదిరించో బ్లాక్మెయిల్ చేసామంటారు. అందుకే వాళ్ళతో మనకు ఎందుకు, ఏది తెలిస్తే అది బహిరంగంగా చెప్పేయడమే. ఈవెన్ ఇక్కడ కూడా జీవీ రెడ్డి గారు ఓపిక పట్టి 3 నెలల పాటు ఓపిక పట్టి ఆయన బరస్ట్ అయ్యాడు. సో ఆయనకు మద్దతుగా పొలిటీషియన్స్ అందరూ కూడా ఉంటారు. ఈవెన్ ప్రతి కార్పొరేషన్ చైర్మన్ ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మా కార్పొరేషన్లో కూడా అలాగే జరుగుతోంది, నువ్వు కాబట్టి మాట్లాడేవు అని. అన్ని కార్పొరేషన్స్లో అదే పరిస్థితి. పోలవరం జంట సొరంగాల పనుల్లో కదలిక, భావి అవసరాల దృష్ట్యా పనులు, కుడి కాలువ అనుసంధానంలో కీలకం. ఓకే, సరే, ఓవరాల్గా ఇవ్వండి 4 పత్రికల్లో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. సో టైం అవుతుంది, కొంచెం మరిన్ని అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.